క్రైస్తవుడు తప్పకుండా చేయాలి. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవుడికి దగ్గరగా అవుతాడు. యేసు ప్రభువారు ఆయన మానవుడు శరీరధారిగా ఆయన కూడా ఒక మనిషిలాగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ కష్టాలను ఎదుర్కోవటానికి, ఆ బాధలను ఎదుర్కోవటానికి, ఆ శ్రమల్ని తట్టుకోవటానికి, తన తండ్రి అయినటువంటి దేవుని సహాయాన్ని పొందుకోవటానికి యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాసము అనేటటువంటిది దేవునికి దగ్గరగా చేస్తుంది. ఉపవాసం ఎప్పుడైతే మనం ఉంటామో మనకున్నటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతాము. సాక్షాత్తు ఆ యేసు ప్రభువారే ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ రోజున ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఆయన చేసిన తర్వాత సాతాను చేత శోధింపబడతాడు. ఎందుకు? దేవుని శక్తి అనేది ఆయన మీదకి, పరిశుద్ధాత్మ శక్తి అనేది ఆయన మీదకి ఎక్కువగా వస్తున్నప్పుడు సాతాను శోధించింది. నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? కఠినమైనటువంటి ఉపవాసాన్ని యేసు ప్రభువారు చేశాడు. ఆయన జీవితంలో శ్రమలు, తట్టుకోలేనటువంటి బాధ, ఆయన తన ప్రాణాన్ని మనందరి కొరకు, సృష్టికి, ఈ మానవాళి అందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాలి గనుక ఆ ఘోరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించడానికి ముందు దాన్ని సహించేటటువంటి శక్తి కావాలని యేసు ప్రభువారు ఉపవాసం ఉంటాడు. సాతాను చేత శోధింపబడతాడు, సాతాన్ని ఎదిరిస్తాడు. ఆ ఉపవాసం ఉన్నటువంటి దినాల్లో యేసు ప్రభువారు ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి ఆ శోధనని జయించడానికి మానవుడిగా ఉన్నటువంటి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి. సాతాను చేత మనం చాలాసార్లు శోధించబడతాము. మనకున్నటువంటి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మారిపోతాయి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మారిపోతాయి. ఇవన్నీ కూడా అధిగమించాలంటే దేవుని సహాయం మనకు తోడుగా ఉంటే మనం అధిగమించగలుగుతాము. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన, ఉపవాసం లేనప్పుడు చేసేటటువంటి ప్రార్థన చాలా వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు నిజంగా ఉపవాసం ఉండి నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఏవేలు, ఇందాక నాన్నగారు చెప్పినట్లు, ఏవేలు 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లో నువ్వు పూర్ణ హృదయముతో నువ్వు ఆయన యొద్దకు రండి, దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ బుధవారం రోజున దేవుని సన్నిధిలో ఎక్కున్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉంటుంది. దేవుని యొక్క, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క కృప మీ మీద ఉంటుంది. మన జీవితం చాలా చిన్నదండి, కానీ దేవుని కృప చాలా విస్తారమైనటువంటిది. మనం ఏ క్షణాన ఎక్కడ ఏ విధంగా రాలిపోతామో మనకు తెలియదు. అందుకని యాకోబు 4:14 అంటాడు, నీ జీవితం ఆవిరి వంటిది అంటాడు. నీ జీవితం ఎలాంటిదండి? మన జీవితాలు ఆవిరి వంటిది. ఎప్పుడు ఏ విధంగా మనం ఏ క్షణాన ఏం జరిగిద్దో తెలియదు. ఈ ఆవిరి వంటి జీవితానికి ప్రతి మానవుడు డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, ఇంకా అనేకమైనటువంటి సమాజంలోనే గౌరవం సంపాదించుకోవాలి, వాటన్నిటి కొరకు ఆశపడుతున్నాడు. కానీ నిజంగా ఏమి సంపాదించాలో, ఈ కొద్ది కాలం మనం జీవించిన తర్వాత వాస్తవానికి మనం ఎలా మరి ఎటు పోతుందో మన జీవితం, మన ఆత్మ ఎక్కడికి పోతుందో అనేటటువంటి ఆలోచన లేకుండా మానవుడు ఉన్నాడు. ఈ ఉపవాసం అనేది నువ్వు చేయటం ద్వారా ఈ ఆవిరి వంటి జీవితము, ఈ చిన్న జీవితం కోసం మనం ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించినప్పుడు ఆయన మన మాదిరిగా తీసుకొని మనం జీవిస్తే మన జీవితాల్లో కొన్ని ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం అధిగమించగలుగుతాం. చూడండి, యేసు ప్రభువారు ఆయన శ్రమ దినాల్లో ఆయన పట్టుకోవడానికి ముందు, ఆయన పట్టుకుంటారని తెలుసు, ఆయన సిలువ వేస్తారని తెలుసు, ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా నేను చిందించాలని తెలుసు, అంత ఘోరమైన ఆయనకి మరి చేతులకి మేకులు కొడతారని తెలుసు, ఆయన తలలో ముళ్ళ కిరీటం నాడతారని తెలుసు. ఇవన్నీ కూడా ముందుగానే దేవుడికి తెలుసు, ఇవన్నీ జరగవలసి ఉన్నది అని తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడు? అవన్నీ భరించడానికి నాకు శక్తి కావాలి ప్రభు అని దేవుడు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఏం చేశాడు? ఆయన రహస్యంగా ప్రార్థన చేశాడు.
ఆ ప్రార్థన ఎలా చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. అందుకనే మత్తయి సువార్తలో రాయబడి ఉంటది, మనము రహస్యమందును చూస్తున్నటువంటి పరలోకపు తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు దేవుడు. అంటే నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో 6:16లో ఉంటది. నువ్వు చేసేటటువంటి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. రహస్యమందున్న చూస్తున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను నీ పక్కన వాళ్ళు చూడాలి, నీ భర్త చూడాలి, నీ పిల్లలు చూడాలి, నీ భార్య చూడాలి అనేది కాదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగింది. కానీ నువ్వు చేసేటటువంటి ఆ ప్రార్థన ఉపవాసం ఉండి చేయటం ద్వారా ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకని యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన శ్రమకి అప్పగించడానికి ముందు ఆయన రహస్యమందున్న చూస్తున్నటువంటి తండ్రికి ప్రార్థన చేశాడు. ఈ శోధనంతా, ఈ బాధనంతా తట్టుకునే శక్తి నాకు ఈ ప్రభువా అని నా తండ్రి అని ఆయన ప్రార్థన చేశాడు. అందుకనే మన జీవితాల్లో కూడా మనకి రాబోయేటటువంటి కొన్ని సమస్యలు మనకు తెలుసు, కొన్ని సమస్యలు మనకు తెలియకుండా వస్తాయి, కొన్ని సమస్యలు మనకి తెలిసి వస్తాయి. ఈ సమస్యని ఎలా అధిగమించాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా భరించాలి. కొన్ని రోగాలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రోగాలు మనకు తెలుస్తాయి. మరి డాక్టర్లు కొన్ని సందర్భాల్లో మనకు తెలియజేస్తారు, నువ్వు ఎక్కువ కాలం బతకవు అని తెలియజేస్తారు. కానీ ఆ సమస్యని ఎలా అధిగమించాలి? ఈ లోకంలో మనుషులకి సాధ్యం కానిది దేవుడికి సాధ్యం అవుతుంది. దేవుని సహాయం మనకు తోడుగా ఉంటే నువ్వు దాన్ని సాధించగలుగుతావు. అందుకనే రహస్యమందున్న చూస్తున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడు నీకు ఇస్తాడు. అది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలంటే, ఎక్కువ ఫలితంగా ఉండాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అది త్వరగా నీకు సమాధానము వస్తుంది. ఉపవాసం లేకుండా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, కానీ అది ఉపవాసం ఉండి చేసినంత ప్రార్థన ఎఫెక్ట్ అనేది ఉపవాసం లేనప్పుడు ఉండదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. అందుకని యేసు ప్రభువారే ఆయన జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన శిష్యులకు చెప్పాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే శోధనలు వస్తాయి, తన శిష్యులకు చెప్పాడు దేవుడు, మీకు శోధనలు వస్తాయి, వాటిలోకి మీరు ప్రవేశించుకుని ఉండాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు శోధనలోకి ప్రవేశింపరు. శోధనలోకి ప్రవేశింపకుండా ఉంటే ఏమవుతుంది? నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది? నీ కష్టాలు జ్ఞాపకం చేసుకుంటాడు, నీకున్నటువంటి రోగాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, నీకున్నటువంటి బాధ అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే నీకు దూరంగా ఉంటాడో ఇవన్నీ దేవుడికి తెలుస్తాయా? తెలియదు. దేవుడు నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి, కడుపు కట్టుకోవాలి. కడుపు కట్టుకున్నప్పుడు ఆయన నీ బాధను అర్థం చేసుకుంటాడు. అందుకే ఉపవాసం ఉండాలి అని చెప్పేసి దైవజనులు చెప్తారు. ఈ రోజున భస్మ బుధవారం, యేసు ప్రభువారు 40 రోజుల ఉపవాసం ఈ రోజు నుంచి ఉండాలి. మరి ఈ రోజున మనం అందరు రావాలని చెప్పాం. కొద్దిమందే వచ్చారు. వచ్చినటువంటి మీరు ధన్యులు. దేవుని దృష్టి మీ మీద ఉన్నది. మీరు మరి దేవుని యొక్క కృప, జీవితం చాలా చిన్నది, ఆయన కృప విస్తారంగా ఉన్నది. ఆయన నా కృప మీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారికే ఇస్తాడు, కానీ ఆయన దగ్గరికి రాని వాళ్ళకి ఇస్తాడండి దేవుడు? ఇవ్వడు. దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మీకు ఆయన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ఈ రోజున, ఈ బుధవారం రోజున మన యొక్క హృదయము పశ్చాత్తాపడాలి. రిపెంటెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి క్రైస్తవుడి జీవితంలో. ఎందుకంటే ప్రతి మానవుడు పాపం చేస్తాడు.
ప్రతి మానవుడు పాపం చేసి ఉంటాడు. అందుకనే దేవుడు అంటాడు, ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. అంటే పాపం చేయడం ద్వారా ఏమవుతుంది? దేవుని మహిమ అనేది మనకు దూరం అవుతుంది. ఈరోజు ఇది ఒక మంచి అవకాశం. దేవుని సన్నిధిలో నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నా హృదయాన్ని మార్చు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఒప్పుకోవటానికి ఇది సరైనటువంటి రోజు. నువ్వు పరిశుద్ధంగా మార్చబడేటటువంటి రోజు ఈ రోజున. నీ యొక్క పూర్ణ హృదయముతో నువ్వు దేవుని అడిగినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు దేవుని అడిగినప్పుడు, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీ యొక్క హృదయాన్ని చూస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు, నీ బాధను చూస్తాడు దేవుడు. ఆ యొక్క రిపెంటెన్స్ నీ యొక్క హృదయంలోకి నీకు వచ్చినప్పుడు నీవు ఏమవుతావు అంటే పరిశుద్ధంగా నువ్వు మార్చబడతావు. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు నీలోకి వచ్చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. కానీ మన నోటితోటి ప్రభువా నాకు సహాయం చేయ తండ్రి, నన్ను క్షమించు నాయన అని అడిగినప్పుడు, నీ యొక్క పూర్ణ హృదయంతో నువ్వు దేవుని అడిగితే దేవుని యొక్క సహాయం నీకు కలిగితే, అది నువ్వు అడగగానే నీ యొక్క ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. అందుకనే ఉపవాసంతో చేసేటటువంటి ప్రార్థన చాలా ప్రతిఫలాన్ని ఇస్తుంది. దేవుడి దగ్గరికి వెంటనే చేరుస్తుంది. దేవుడి దగ్గర నుంచి వెంటనే సమాధానం వస్తుంది. ఉపవాసంతో చేసేటటువంటి ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. అందుకే యెషయా 53:5లో ఆయన మన దోషమును బట్టి ఆయన గాయపడ్డాడంట. ఎవరి దోషాలను బట్టి అండి? మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, మనం చేసినటువంటి వాటన్నిటిని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మరి యేసు ప్రభువారు ఆయన ఏ పాపం కూడా చేయలేదు కదా, ఆయన ఎందుకు అంత ఘోరమైనటువంటి శ్రమను అనుభవించాడు? ఆయన ఎందుకు ఉపవాసం ఉండాలంటే నిన్ను నన్ను రక్షించటానికి, మనలందరినీ కూడా పరిశుద్ధపరచడానికి, మనలందరినీ కూడా పాపము నుంచి విముక్తి కలిగించడానికి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీకు రక్షణ కలుగ చేయటానికి మనం చేసేదంతా కూడా ఆయన మీద, మన దోషాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఎంత ప్రేమమూర్తి, ఎంత జాలిగల మనస్సు! నువ్వు బాధపడకూడదని నీ బాధను ఆయన అనుభవిస్తున్నాడు. నీ కోసం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నీకున్నటువంటి కష్టాన్ని తొలగించడానికి, నీకున్నటువంటి రోగాన్ని తొలగించడానికి ఆయన నీ యొక్క పాపాన్ని అంతా కూడా ఆయన మీద వేసుకొని, ఆయన పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆయన, ఏ పాపము లేనటువంటి ఆయన, ఆయన యొక్క పరిశుద్ధతను తన బిడ్డలకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నాడండి? ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన దగ్గర ఎవరైతే వస్తారో, ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని అడుగుతారో, వాళ్ళకి ఏం చేస్తాడంటే ఆయన వారిలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను వారికి ఇచ్చి, పరిశుద్ధులుగా మార్చి, పరిశుద్ధులు ఉన్నటువంటి లోకంలో నిన్ను చేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. అంత జాలిగల దేవుడు నా దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నా యేసయ్య. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే చాలామంది, నువ్వు సాతానుతో జీవించినప్పుడు, నీ కుటుంబంలో సాతాను ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండలేవు. నీలో ఆశలు, నీలో కోరికలు ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండలేవు. నీకు అది తినాలి, ఇది తినాలి, దేవుడి దగ్గరికి రాలేవు. ఏదో ఒక పని సాతాను చేత నువ్వు ప్రేరేపించబడతావు. నీ పక్కన వాళ్ళు, నీ యొక్క తల్లిదండ్రులు, నీ యొక్క భార్యనో, నీ భర్తనో ఏదో ఒక విధంగా ఏదో ఒక పని నీకు కల్పిస్తారు. దేవుని దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే సాతాను ఆ విధంగా ప్రేరేపించబడింది. నువ్వు దేవుని దగ్గరికి ఇవన్నీ తోసుకొని వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నీ యొక్క సమయాన్ని నువ్వు గడిపినప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నీ హృదయం ఏమవుతుందండి? పరిశుద్ధంగా మార్చబడుతుంది. నీలో ఉన్నటువంటి పాపాన్నంతా కూడా తీసివేసేటటువంటి సమయం ఈ రోజు. నువ్వు పశ్చాత్తాపంతో దేవుని అడిగినప్పుడు, భస్మము అంటే బూడిద, ఒక కర్ర ఉంది. ఆ కర్ర మంటలో కాలిపోయినప్పుడు లాస్ట్ చివరికి ఏమవుతుందండి? బూడిదైపోతుంది, ఏముండదు. మన శరీరం కూడా అంతే. ఒక కర్రతో మనం పోల్చుకుంటే మన శరీరం కూడా ఒకానొక రోజున బూడిదైపోతాం, మనం ఏమీ ఉండదు. ఇటువంటి చిన్న మరి జీవితం కొరకు దేవుడు విస్తారమైనటువంటి కృప అనుగ్రహిస్తా అంటుంటే మనం ఎందుకండి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం? దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నాం? ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయేటటువంటి ఈ జీవితం కొరకు ప్రతి మానవుడు ఎన్నో రకాలుగా ఆలోచించి, ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి
ద్వేషం, స్వార్థం, అసూయ, ఒకరి మీద ఒకరికి అబద్ధపు మాటలు చెప్పటం, చాడీలు చెప్పటం, అసూయ మాటలు చెప్పటం ఎందుకండి? చాలా చిన్నది ఈ జీవితం. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆయన ఎంత పాపం చేసినటువంటి స్త్రీని కూడా ప్రేమించాడు. అందరూ ఆ రోజున ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఒక స్త్రీని తప్పు చేసినప్పుడు, పట్టుబడ్డప్పుడు ఆ స్త్రీని రాళ్లతో కొట్టాలి, చంపాలి అన్నటువంటి ఆచారం ఉన్నప్పుడు ఒక స్త్రీని అందరూ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు చంపాలని. అయితే యేసు ప్రభువులు వచ్చి, ఆగండి, మీలో ఈమె పాపం చేస్తూ పట్టుబడింది, ఏమైనా చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడండి? మీలో ఎవరు కూడా పాపము చేయని వారు మొదటిగా రాయి వేయండి అన్నాడు. అందరూ ఏం చేశారండి? పాపం చేశారు కాబట్టి మూసుకొని వెళ్ళిపోయారు. చూసారా? దేవుడు ఆయన ప్రేమతోనే జయించాడు. అంటే దేవుడికి ఏ మనసు ఉందండి? ఎంత ఘోరమైనటువంటి పాపినైనా క్షమించే మనసు దేవుడికి ఉంది. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అందరినీ ప్రేమించేటటువంటి వాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే నీ జీవితము ఎంతో బాగుంటుంది. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు రావండి. ఆ కష్టాలు ఏ విధంగా వచ్చినా సరే ఆ కష్టాలను ఏ విధంగా తీసివేయాలో దేవుడికి తెలుస్తుంది. నీకున్నటువంటి బాధలు ఏ విధంగా మరి తొలగించాలో దేవుడు ఆ యొక్క మార్గాన్ని చూపిస్తాడు. అన్నా జీవితంలో మరి గొడ్రాలుగా పిలువబడి లోకమంతా కూడా నిందించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి మామూలుగా ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగిందా? జరగలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం జరిగింది. దేవుడు వెంటనే ఆ ప్రార్థనకి సమాధానం అనుగ్రహించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని మనం అనుకున్నవి జరగాలి అంటే సాధారణంగా ప్రార్థన చేయటం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక కార్యం అనేది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి జరగట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రభువా, ఈ కార్యం ఎందుకు జరగట్లేదని ఉపవాసం ఉండి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అది జరిగిస్తాడు. ఏదో మందిరానికి వెళ్తున్నా అంటే వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నా అంటే చేస్తున్నాం, దేవుడే కార్యం చేయాలంటే చెయ్యడు. దేవుడు చేస్తాడు, కానీ చేసేటటువంటి ప్రార్థన నీలోంచి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఒక మరి దాన్ని ఏమంటారంటే లేజినెస్ అంటే దేవుడితో గడపవలసినటువంటి సమయము, దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత నీ జీవితంలో నువ్వు ఇవ్వకుండా, దేవుడే నా జీవితంలో చేస్తానులే అన్నటువంటి ఒక అపోహలో నీ జీవితం ఉండినప్పుడు అది ఎప్పటికో జరిగిద్ది. దేవుడు చేస్తాడు. ఎందుకు? నీకున్నటువంటి విశ్వాసంను బట్టి, నీకున్న నమ్మకం బట్టి జరిగిద్దిలే, కానీ అది ఎప్పుడుకో జరిగిద్ది. లేదు ప్రభువా నాకు వెంటనే జరగాలంటే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. కనెక్షన్, నువ్వు దేవుడితో రిలేషన్ అనేది, సంబంధం అనేది కలిగాలి. దేవుడితో నువ్వు మాట్లాడాలి. నువ్వు అడిగే దానికి దేవుని దగ్గర నుంచి సమాధానం అనేది రావాలి. ఇది ఎందుకు జరగట్లేదు ప్రభు? ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు చేస్తాడన్నది. యేసు ప్రభువారు నిజంగా మాట్లాడతాడు. ఆయన దర్శిస్తాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. నువ్వు నిజంగా అడిగితే ఆయన స్వరమెత్తి కూడా మాట్లాడతాడు. దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నా అండి. దేవుడా నువ్వు ఎందుకు మాట్లాడవు ప్రభు అని నాతో మాట్లాడంటే, దేవుడు కళ ద్వారా కాదు, దర్శనం ద్వారా కాదు, ప్రవచన రీతిగా కాదు, నీ స్వరమెత్తి మాట్లాడంటే దేవుడు ఆయన స్వరమెత్తి నాతో మాట్లాడాడు. ఎన్నో సందర్భాల్లో నేను దేవుని స్వరాన్ని నేను విన్నాను. హల్లెలూయా! ఆ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే, మనం గట్టిగా దేవుని అడిగినప్పుడు, పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని అడిగినప్పుడు, ఆ అడిగేటటువంటి విధానం ఉంటుంది. నువ్వు ఎట్లా పడితే అట్లా నువ్వు ప్రార్థన చేసి, ఎట్లా పడితే అట్లా మందిరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసేవన్నీ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఆ ప్రార్థనకి సమాధానం రాదు. ఏదో నువ్వు ప్రార్థన చేస్తున్నావు లోకం దృష్టిలో నువ్వు ఏ విధంగానైనా ఉండండి, నో ప్రాబ్లం. లోకులు మరి నీ గురించి జనాలు నిన్ను ఎంత నీచంగా అవమానించినా కానీ చాలా సంతోషంగా తీసుకోండి. కానీ దేవుని విషయంలో మాత్రం దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే నీ జీవితం ఒకప్పుడు నిన్ను చూసి ఎవరైతే నవ్వుతారో వారందరూ కూడా తల పైకెత్తే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ రోజు నీ జీవితంలోకి తప్పకుండా వచ్చేస్తుంది. ఈ రోజున మనుషుల మెప్పు కొరకు మనం ఏది చేయకూడదండి. మనుషులు చూస్తున్నారని ఏది చేయకూడదు.
దేవుడు చూస్తున్నాడని దేవుడు కొరకు నువ్వు చూసినప్పుడు, దేవుడు కొరకు నువ్వు ఒక అడుగు ముందుకేసినప్పుడు, దేవుడు నీ కొరకు ఎన్నో అడుగులు ముందుకేస్తాడు. నీకు రాబోయే సమస్య, నీకు రాబోయేటటువంటి శోధన దేవుడికి ముందుగానే తెలుసు. ఆయన దాని నుంచి తప్పించేస్తాడంతే. అది ఎలా తప్పించాలో దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని కలుగ చేస్తాడు. ఎలా తప్పించాలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు కాబట్టి. అదే నువ్వు దేవునికి దూరంగా ఉంటే నీ జీవితంలో జరగాల్సింది జరిగిపోతూ ఉంటాయి. నీకు రావాల్సిన రోగాలు వస్తాయి, నీకు రావాల్సినటువంటి శ్రమలు వస్తాయి, వచ్చేస్తాయి. కానీ అప్పుడు ప్రార్థన చేసే బదులు నువ్వు ముందుగానే సెల్ఫ్ ప్రిపరేషన్, సిద్ధుబాటు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏదైనా సమస్య నీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని జయించగలుగుతావు. అది మాంత్రిక శక్తులైనా సరే, శరీర రోగమైనా సరే, నీ కుటుంబంలో నీకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో నీ కంటికి కనపడినటువంటి కొన్ని శక్తులు నీ కుటుంబంలో, నీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి. అవేం చేస్తాయి? బాగా గలిబిలి చేస్తాయి, నీ ఆలోచనలు మార్చేస్తాయి, నీ భర్త ఆలోచనలు మార్చేస్తాయి, నీ పిల్లల్ని శోధనలో ప్రవేశింప చేయాలని చెప్పి చేస్తాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు గ్రహించలేవు. కానీ అందుకే దేవుడు అంటాడు, నువ్వు గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులు నీకు తెలియజేస్తా అంటున్నాడు దేవుడు. అంటే మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి, గూఢమైనటువంటి రహస్యాలు. అవన్నీ నేను నీకు తెలియచేస్తా అంటున్నాడు. ఎప్పుడు తెలియచేస్తాడు? నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు. నువ్వు దేవుడి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. మొదటిగా నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నీ యొక్క హృదయం అనేటువంటిది పరిశుద్ధపరచబడుతుంది. ఆయన నీకున్నటువంటి పాపాన్ని అప్పుడు శుద్ధీకరిస్తాడు, కడిగివేసి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను నీకిచ్చి నిన్ను పరిశుద్ధమైనటువంటి కుమారుడిగా, పరిశుద్ధమైనటువంటి కుమారిగా నిన్ను మార్చి ఆయన నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు, పరిశుద్ధత లేకుండా దేవుడి దగ్గరికి నువ్వు చేరలేవు. అందుకే మనలో ఉన్నదంతా కూడా మనం తీసివేయాలి. అందుకే దేవుడు అంటాడు పశ్చాత్తాపడమంటాడు దేవుడు. పశ్చాత్తాపం అనేది మనం ఎప్పుడు కలిగిద్దండి? మనం నిజంగా మనం చేసినటువంటి పాస్ట్ టెన్స్ ఏదైతే మనం చేశామో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, మనం దేవుడితో, మనుషులతో మనం చెప్పుకోలేం, కానీ దేవుడితో మనం ఒప్పుకుంటే దేవుడు అప్పుడు నీ యొక్క హృదయాన్ని చూసి, నా కుమారుడా నువ్వు ఒప్పుకున్నావు గనుక నీ పాపములు క్షమించబడ్డాయి. అందుకనే ఆయనకున్నటువంటి పరిశుద్ధతను మనకి ఇచ్చేసి పరిశుద్ధులుగా మనల్ని మార్చేస్తాడు దేవుడు. ఆయనకున్నటువంటి కృపను, ఎంతో కృప ఆయన దగ్గర విస్తారంగా ఉంది కనుక దాన్ని పొందుకోవటానికి మనం అర్హత కలిగి ఉండాలి. అర్హత లేకుండా నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే నువ్వు పొందుకోవాలి. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎలా మందిరానికి వచ్చినా, నీ ప్రవర్తన, నీ జీవితం ఎలా ఉన్నా, దేవుని కృప నాకు కావాలి, దేవుని దర్శనం నాకు కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి. నువ్వు అబద్ధాలు ఆడొచ్చు, ఒకరి మీద నిందలు వేయొచ్చు, ఏం చేసినా కానీ దేవుడు నాతో మాట్లాడాలంటే మనుషుల దృష్టిలో ఓకే, కానీ దేవుని దృష్టిలో దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నేను నీ దగ్గర ఉన్నప్పుడు నాతో మంచిగా మాట్లాడతారు, నేను లేనప్పుడు నా మీద నిందలు వేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు. అప్పుడు నీ యొక్క హృదయం ఎలా ఉందనేది దేవుడు చూస్తాడు. మనుషులు చూడరు. మనం మనుషుల దృష్టిలో మనం మంచిగా ఉంటాం, కానీ దేవుని దృష్టిలో అప్పుడు దేవుడు ఏమంటాడండి? నీ ముఖమున ఉమ్మి వేస్తాడు. దేవుడు నీ యొక్క ప్రార్థన వింటాడా? వినడు. నీ ప్రార్థన సమాధానం వస్తుందా? రాదు. మనుషుల దృష్టిలో నువ్వు మందిరానికి వెళ్తూనే ఉంటావు, ప్రార్థన చేస్తుంటావు, చాలా సంతోషంగా ఉంటావు, కానీ నీ జీవితంలో కార్యాలు జరగవు. రావాల్సినటువంటి మేలు నీ జీవితంలోకి రావు. దేవుడు సహాయం నీ జీవితంలో లేకపోతే నువ్వు ఇంకా శోధనలో పడిపోతావు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని నువ్వు ఆలోచన చేస్తే నీ యొక్క హృదయం బాగాలేదు. అందుకని బైబిల్ ఒక మాట రాయబడింది, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది. నీ యొక్క హృదయంలో ఏదైతే ఆలోచన ఉంటుందో దాన్ని బట్టే నువ్వు దేవుడి దగ్గరికి పోతావా, నువ్వు సాతానుతో సహవాసం కలిగి ఉంటావా, నీ హృదయమే డిసైడ్ చేస్తుంది. నీ హృదయంలో ఏదైతే ఆలోచనలు ఉంటాయో, నీ మైండ్లో ఏదైతే ఉంటుందో దాన్నే నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తావు. అంటే నువ్వు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటావో దాన్నే నువ్వు నెరవేరుస్తావు.
నీ మనసులో లేదు నువ్వేం చేయలేవు కదా. నీకు మంచి చేయాలనే ఆలోచన నీ జీవితంలో ఉంటే నువ్వు మంచి చేస్తావు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, 40 రోజులు ఉపవాసం ఉండాలి అంటే అది సాధ్యమా? ఒక నిష్ఠ అంటే ఒక దీక్ష, ఒక నిర్ణయము, ఒక దృఢ సంకల్పం నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జరగదండి కార్యం? నిన్ను తక్కువ చూపు చూస్తుండవచ్చు, కానీ దేవుని వాగ్దానము నువ్వు పొందుకుంటే, దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటే, ఆ వాగ్దానము ఆ దర్శనము నెరవేర్చే వరకు దేవుని చెయ్యి విడిచిపెట్టడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆ వాగ్దానాన్ని పట్టుకో, ఆ దర్శనాన్ని పట్టుకో, దేవుడితో మాట్లాడు, దేవునితో పెనుగులాడు, ప్రార్థన చేయి, అడుగు, ఉపవాసముడు, కన్నీరు కార్చు, ఏడు, ప్రభువా ఎందుకు ఇది జరగట్లేదని అడుగు దేవుణ్ణి. ఒక ఆశ నీలో ఉండాలి, ఒక దర్శనము ఉండాలి, ఒక గురి ఉండాలి. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీ జీవితంలో దేవుడికి మొదటిగా ఇవ్వు. నీ హృదయంలో ఉన్నదంతా కూడా తీసివేయి, చెడు ఆలోచనలు తీసివేయి, అబద్ధాలు తొలగించు, మారు మనస్సు, రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగి ఉండు. దేవుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానించు. దేవుని చిత్తమైనటువంటి పనులు ఏంటి, దేవుని చిత్తం కానటువంటి పనులు ఏంటి, అవి గ్రహించు. నీ జీవితం చాలా చిన్నది. ఒకానొక రోజున నీ శరీరం నుంచి నీ ఆత్మ విడుదలైపోతుంది. ఆ తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నువ్వు దేవునితో ఉంటావా? ఈ నరలోకంలో మండుచున్నటువంటి అగ్ని గుండంలో నీ యొక్క ఆత్మ కాలిపోతూ అరుపులు అరుస్తూ ఉంటావా? నీవు నిర్ణయించుకోవాలి. నీ కుటుంబం మారాలి, నీ భర్త ఎక్కడ ఉండాలి? దేవుడితో ఉండాలా, మరి దయ్యంతో సహవాసం కలిగి ఉండాలా? నీ యొక్క కుటుంబం రక్షింపబడాలా? ఎలా ఉన్నా పర్లేదా? మనం ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేయాలి. నీ యొక్క పిల్లలు బయటకు వెళ్తున్నారు, వచ్చేంత వరకు వారికి దేవుడి కృప ఉందా లేదా? నా పిల్లలు బయటకు వెళ్ళారు, ప్రభువా నువ్వు వారిని కాపాడతావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నా పిల్లలకి నీ రక్షణ కావాలని ఆయన నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుని రక్షణ లేకపోతే ఏం జరిగిద్దో నీకు తెలియదు. నీ పిల్లల యొక్క పరిస్థితి ఏమైందో తెలియదు. ఏ క్షణాన వారికి ఏది వ్యాపించిందో తెలియదు. అదే నీ కుటుంబంలో నీ పిల్లలకి ఒక ప్రార్థన అనేది నేర్పిస్తే దేవుడితో సంబంధం కలిగి ఉంటారు. అప్పుడు నీ పిల్లలు బయటికి పోయినా కానీ వచ్చేంత వరకు దేవుని కృప తోడుగా ఉంటుంది. హల్లెలూయా! తద్వారా ఏమవుతుందండి? రక్షింపబడతారు. నీ కుటుంబం శోధనలో ప్రవేశించకుండా ఉంటుంది. నీ తల్లిదండ్రులు కానీ, మరి నీకు సంబంధించినటువంటి వారు, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి మీదైతే నువ్వు ఆధారపడ్డావో, ఎవరికైతే నువ్వు మంచి జరగాలని కోరుకుంటున్నావో, దేవుని అడుగుతున్నావో, అది దేవుడు చూస్తాడు. అప్పుడు వింటాడు దేవుడు. నా బిడ్డని నీకు సహాయం చేస్తా అంటాడు. నేనుండగా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటాడు. హల్లెలూయా! డాక్టర్స్ వచ్చి అయ్యా నువ్వు బ్రతక తీసుకెళ్ళనని చెప్పినా సరే, నేనున్నాగా నువ్వు ఎందుకు భయపడతావు అంటాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, అనిత అనుష వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నగారిని హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే ఆపరేషన్ చేయనన్నారు. 5 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా! మరి డాక్టర్స్ ఏమన్నారండి? నువ్వు వెంటనే చనిపోతావన్నారు. వాళ్ళ అమ్మని కూడా వెంటనే చనిపోతావు, నువ్వు బ్రతకవు. ఆమెని బక్కమంతులు కూడా మరి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు మంచంలో ఒక దుప్పట మాత్రమే కనపడుతుంది, ఆమె మీద కప్పితే ఏమీ లేదు. అందరూ వచ్చేసి బంధువులు అందరూ వచ్చేసి చనిపోయిందని ఏడుస్తున్నారు. అప్పుడు మరి అమ్మ నాన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను బ్రతికిస్తా అని దేవుడు మాట్లాడాడు. అంటే డాక్టర్లు చెప్పింది అక్కడ జరిగిందా? దేవుడు చెప్పింది జరిగిందా? 5 సంవత్సరాలు బ్రతికింది ఆ తర్వాత ఆమె. హల్లెలూయా! చక్కగా తిన్నది, నోట్లోంచి రక్తం కారినా కానీ, తన శరీరం నిండా కురుపులైనా కానీ, డాక్టర్లు నువ్వు బ్రతకవమ్మా ఇంకా ఏమీ లేదని చెప్పినా సరే దేవుడు బ్రతికించాడు. అంటే మనం ఈ లోకంలో ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడితే మనం బ్రతుకుతాం. అదే మనుషుల మీద ఆధారపడితే ఏం జరిగిద్దో చెప్పలేము, మన జీవితంలో కార్యాలు జరగవు. అందుకనే దేవుడితో సహవాసం కలిగి ఉండండి. మనుషుల దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా ఉన్నా, మనుషుల దృష్టిలో చెడ్డదానిగా నువ్వు ఉన్నా సరే ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. దేవుని దృష్టిలో నువ్వు కరెక్ట్గా ఉండండి. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద పడే విధంగా చూసుకోండి. అప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నా, ఇంట్లోకి వస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా దేవుని రక్షణ కవచం నీకు తోడుగా ఉంటుంది. ఆయన ఏర్పాటు చేస్తాడు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా! అందుకనే ఈ 40 రోజులు ఉపవాసం ఉండేది.
యేసు ప్రభువారు ఆయన జీవితకాలంలో ఆ శోధనని జయించటానికి మనందరినీ కూడా ఈ లోకాన్ని పరిశుద్ధులుగా మార్చాలంటే ఆయన త్యాగం చేయాలి. ఆయన కడుపు కట్టుకున్నాడు. ఆయనకు ఆకలేసినా సరే ఆయన ఏం తినలేదు. ఆయన ఏదంటే అది జరిగిద్ది. అయినా సరే ఆయన ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఆయన మాదిరిగా మనం తీసుకొని ఆ విధంగా మనం చేసినప్పుడు ఎంతటి సమస్యనైనా సరే మనం జయించగలుగుతాం మన జీవితంలో. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మన పక్కన వారికి చెప్పాలి. దేవుని యొక్క చేసేటటువంటి అద్భుతాలు, ఆయన కార్యాలు మనం పక్కన వారికి చెప్పాలి. అప్పుడు నిన్ను బట్టి ఎంతో కొంత దేవుని పని అనేది జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నీ మీద ఆయన యొక్క కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే అందరం కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఆయన దృష్టి మన మీద ఉండాలి. మనమందరం కూడా ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన ఊహించలేనటువంటి ప్రేమ చేత ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు పశ్చాత్తాప హృదయంతో ఈ రోజున నువ్వు దేవుడితో నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీకు హృదయాన్ని ఆయన పరిశీలించి చూస్తున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధంగా మార్చేటటువంటి సమయము, నీ ప్రార్థన వినేటటువంటి సమయము. ఈ రోజున ఎంతో విలువైనటువంటి రోజున దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించాడు. ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయము తీసుకునేటటువంటి సమయము. నీ జీవితంలో ఏది అడ్డుగా ఉన్నదో, ఏ అడ్డుబండలు ఉన్నాయో అవి నువ్వు తొలగించుకోలేకపోతున్నావు. ఆ యొక్క మరి నువ్వు దాటలేకపోతున్నావు. నీకున్నటువంటి ఆ యొక్క సమస్యను అధిగమించలేకపోతున్నావు. అది ఏదైనా కావచ్చు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా నువ్వు జయించగలుగుతావు. నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు. నా కృప విస్తారముగా ఉన్నదంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మ నీతో మాట్లాడుచున్నది. నా కృప విస్తారంగా ఉన్నది, నేను నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. అది ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆయన చేయగలడు. ఆయన సమర్థుడు. ఆయనకి సాధ్యము, మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. థ్యాంక్ యూ జీసస్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. పశ్చాత్తాప హృదయముతో నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, నీ యొక్క హృదయాన్ని నువ్వు దేవుడికి ఇస్తే దేవుని జీవితంలోకి వస్తా అంటున్నాడు. నీతో కలిసి జీవిస్తా అంటున్నాడు. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు విడుదల చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది కాదు, దేవుని ఆత్మ మన మధ్యలో పని చేయుచున్నది. దేవుని యొక్క శక్తి మన మధ్యలో ఉన్నది. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని నువ్వు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలిగావు. దేవుని యొక్క కృప నీకు ఉన్నది కాబట్టి దేవుని యొక్క దేవుని మందిరంలోకి, దేవుని యొక్క ఆయన ఇంటిలోకి నువ్వు రాగలిగావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయనకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకేం కావాలో నన్ను అడుగు కుమారి అంటున్నాడు దేవుడు. నీ జీవితంలోనే కార్యాన్ని జరిగిస్తా అంటున్నాడు దేవుడు. మనం అడిగితే ఇచ్చేటటువంటి దేవుడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఈ రోజున నీ జీవితంలో అడ్డుబండ్లు తొలగిపోవటానికి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం, ప్రభువా నేను ఈ రోజున ఉపవాసం ఉన్నాను, నా దగ్గరికి రా నాయనా, నాతో మాట్లాడు. నా జీవితంలో ఉన్నటువంటి ఈ సమస్య నేను అధిగమించలేకపోతున్నాను. ఇది నా శక్తి ద్వారా కాదు, నీ శక్తి నాకు తోడుగా ఉంటే నేను జయించగలుగుతాను. నీ శక్తి నాకు తోడుగా ఉంటే రాబోయే కష్టాన్ని, ఆ యొక్క నష్టాన్ని నేను జయించగలుగుతాను. నీ తోడు లేకపోతే ఈ యొక్క శ్రమ గుండా ప్రభువా నేను వెళ్ళలేను. ఈ శోధనని జయించేటటువంటి శక్తి నాకు లేదు. దేవుని సహాయము నీకుంటే, దేవుని శక్తి నీకు తోడుగా ఉంటే నువ్వు ఆ యొక్క సమస్యను అధిగమించగలుగుతావు. నీకున్న కష్టాన్ని దాటగలుగుతావు. నీకున్నటువంటి శ్రమను సహించేటటువంటి శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబంలో నీ పిల్లలకి దేవుని రక్షణ కావాలి. నీ పిల్లలకి జీవితంలో ఏ కార్యాలైతే జరగట్లేదో దానికి బలమైనటువంటి ఇంకా ప్రార్థనా శక్తి నీకు కావాలని దేవుని అడగండి. ప్రభువా నాకు ఆ ప్రార్థనా శక్తి నాకు దయచి, నా ప్రార్థన వెంటనే ఆలకించు. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు జరగట్లేదు, నాలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, నీ కార్యం నా జీవితంలో జరగాలి, నీ చిత్తం జరగాలి. నీ ప్రేమ నాకు కావాలి నాయన. నీ ప్రేమతో నన్ను ప్రేమించిన ఆయన. విస్తారమైనటువంటి కృప నీ దగ్గర ఉన్నది. నీ కృప నాకు కావాలి నాయన. థ్యాంక్ యూ జీసస్.
నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. అవును తండ్రి, నీ ప్రేమ నన్ను ఆదరిస్తుంది. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనా ఎదలో, చెదరిన మనసే నూతనమాయనా, ఉదయించెను నీ కృపనా ఎదలో, చెదరిన మనసే నూతనమాయనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. బల సూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. అవును తండ్రి, నీ ప్రేమ నాకు కావాలి. Your love is so comfort to me, Lord. నీ ప్రేమ నన్ను ఆదరిస్తుంది నాయన, నీ ప్రేమ నన్ను క్షమిస్తుంది, నీ ప్రేమ నన్ను నీ దగ్గరికి చేరుస్తుంది, నీ ప్రేమ నన్ను రక్షిస్తుంది, నీ ప్రేమ ప్రభువా నాకు విడుదల కలుగ చేస్తుంది, నీ ప్రేమ నాకు విమోచనాన్ని ఇస్తుంది, నీ ప్రేమ నాకు సకల సమృద్ధిని కలుగ చేస్తుంది, నీ ప్రేమ నాకు ఆరోగ్యమును ఇస్తుంది, నీ ప్రేమ నీ మార్గమును నాకు చూపిస్తుంది, నీ ప్రేమ నన్ను రక్షిస్తుంది. ఎస్, నేను నీకు దగ్గరగా ఉండాలి. ఈ రోజున ఉపవాసమైనటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. The Lord Jesus, please have mercy upon those who are fasting and praying in your presence, Lord. Please remember them. Give them your blessings more and more. Lord, overflow your blessings upon your people right now, Master. Those who are completely depend upon you, Lord. Listen their prayers in Jesus' name. వారి యొక్క ప్రార్థనలు మీరు వినండి నాయన. సమాధానం దయచేయండి తండ్రి. మా జీవితాలను అడ్డుబండలు, ఆటంకములు, దుష్ట దురాత్మ శక్తుల యొక్క ప్రభావము, చీకటి ప్రభావము యేసు నామములు ఇప్పుడే దూరపరుస్తున్నాము తండ్రి. మీ అధికారమును బట్టి ఎస్ లార్డ్ మేము దూరపరుస్తున్నాము. మా జీవితంలో కార్యములు జరగాలి,
ఆలస్యంగా జరగటం కాదు నాయన, వెంట వెంటనే జరగాలి, వెంట వెంటనే జరగాలి, వెంట వెంటనే మేము అభివృద్ధిని చూడాలి, వెంట వెంటనే నీ యొక్క పరిశుద్ధాత్మను మేము అనుభవించాలి, నీ పరిశుద్ధాత్మ శక్తిని చూడాలి, నువ్వు చేసే మహిమ కార్యములు మేము చూడాలి. మా ఎదుట మీరు జరిగించండి. థ్యాంక్ యూ లార్డ్. ఆలస్యము చేయటం కాదు నాయన, వెంట వెంటనే జరిగించండి, వెంట వెంటనే జరిగించండి, అద్భుత రీతిలో జరిగించండి. మా శత్రువులు సిగ్గుపడే విధంగా మీరు చేయండి నాయన. మహిమ కార్యములు మీరు జరిగించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. మా కుటుంబానికి నీ రక్షణ కావాలి, మా కుటుంబానికి నీ మేలు జరిగించాలి, నీ మేలు మా జీవితంలో జరిగించండి. నీ ఆశీర్వాదం మేము చూడాలి. ఇప్పుడున్నటువంటి ఆశీర్వాదం కాదు నాయన, బలమైన ఆశీర్వాదాలు మాకు కావాలి, నిత్య ఆశీర్వాదాలు మాకు కావాలి ప్రభువా. సకల సమృద్ధిని మాకు కలుగ చేయండి. మా జీవితాల్లో ఉన్నటువంటి లోటు నీకు తెలుసు, మాకు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు, మా నుంచి ఏది దూరపరచాలో నీకు తెలుసు ప్రభువా. మాకు కావాల్సింది మీరు మాకు అనుగ్రహించండి, మాకు కావాల్సింది మీరు మాకు అనుగ్రహించండి. మాతో మాట్లాడండి తండ్రి. ఎస్ లార్డ్, మాతో మాట్లాడండి. ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలని ఎంతమంది అయితే నిశ్చయించుకుంటున్నారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నారో, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, నీ సహాయం అందించు నాయన. ఉపవాసం ఉండేటటువంటి శక్తిని అనుగ్రహించండి. ఏ ఒక్కరి శరీరమునకు ఏ బలహీనత ఉపవాసం ఉండుట ద్వారా ఏ అపాయము, ఏ యొక్క అనారోగ్యము రావటానికి వీల్లేదే. యేసునామములో మంచి ఆరోగ్యము కలుగునుగాక. ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన నీ మేలు దయచేయండి, మరి ప్రార్థన ఆలకించండి. ఉపవాసంలో నీ బలమైన శక్తి ఉన్నదని నిరూపించండి తండ్రి. మేము చేసే ఉపవాస ప్రార్థనలన్నీ కూడా మీరు వినండి. ఉపవాసం ఉండటానికి తగినటువంటి శక్తిని అనుగ్రహించండి నాయన. ఎస్ లార్డ్, మా శరీరంలో ఏ అవయవం కూడా బలహీనమైపోవటానికి వీల్లేదు. నీకే అప్పగిస్తున్నాం తండ్రి, నీకే అప్పగిస్తున్నాం. మా దేహములను నీకు అర్పిస్తున్నామయ్యా, మా శరీరములను మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఉపవాసం ఉండేటటువంటి శక్తి సామర్థ్యతను మాకు అనుగ్రహించండి. బలహీనపరుస్తున్న ప్రతి అపవాదిని, దుష్ట దురాత్మ శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో దూరపరచండి. థ్యాంక్ యూ జీసస్. మీరు దూరపరచిన ఆయన ఉపవాసములో నీతో మాట్లాడేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. ఆ యొక్క భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. నీ దృష్టి మాపై ఉంచండి నాయన. ఈ లోకంలో మనుషులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నాకున్నటువంటి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకో, నాకేం కావాలో అనుగ్రహించండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుంటే సమస్త కార్యములు జరుగుతాయి నాయన. ఎంతమంది అయితే ఉపవాసం ఉండాలని ఆశిస్తున్నారో ప్రభువా, ఒకవేళ సాతాను వారి జీవితంలో పనిచేసి ఆ యొక్క ఉపవాసాన్ని భంగపరచాలని చూస్తే యేసు నామములో దూరపరుచు నాయన. నీకు దగ్గరగా కావాలనుకుంటున్నటువంటి బిడ్డలను నువ్వు దగ్గరగా చేర్చుకో తండ్రి. వారితో మాట్లాడండి, బలపరచండి. బలహీనమైనటువంటి సమయంలో బలపరిచే దేవుడు నాయన. నీవు కురింగినటువంటి వేళలో ఆదరించేటటువంటి దేవుడు నాయన. నీవు నిజమైనటువంటి దేవుడు తండ్రి. ఈ లోకంలో మనుషుల మెప్పు కోసం మేము ఏది చేయట్లేదు, కానీ నువ్వు కావాలని, నీ దర్శనము కావాలి. నీ నుంచి మాకు ప్రతిఫలం కావాలి, నీ జ్ఞానము మాకు కావాలి, నీ దర్శనం మాకు కావాలి, నీ వెలుగు మాపై ఉదయించాలని మాలో ఉన్నటువంటి తపన, మాలో ఉన్నటువంటి ఆశ నీ కొరకే వెలిగించబడాలన్నటువంటి కోరిక సిద్ధింపచేయమని ప్రార్థిస్తున్నాను. నా నామములో మీరు నన్ను ఏది అడిగినా ఇస్తా అన్నావు కదా తండ్రి. ఈ రోజునైనా ఉపవాసం ఉండి నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే నీ బిడ్డలు అడుగుతున్నారో, వారందరికీ నాయన యథార్థంగా మీరు అనుగ్రహించండి ప్రభువా. యథార్థవంతులకు నువ్వు దగ్గరగా ఉన్నటువంటి దేవుడు నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన నీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మలను
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగును మాపై వెలిగింపచేయి నాయన, ప్రజ్వలింపచేయి. నీ యొక్క అభిషేకాన్ని మాపై ఉంచు. మాకేం కావాలో అనుగ్రహించు. మీ శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నావు. ఆ ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించు. ఆ ప్రార్థన చేసే మనసు అనుగ్రహించు. ఆ ప్రార్థించే హృదయమును అనుగ్రహించు. ఆ ప్రార్థన చేసే సమయాన్ని అనుగ్రహించు. ఆ ప్రార్థన చేసే ఓపికను అనుగ్రహించు. నీతో మాట్లాడే శక్తిని అనుగ్రహించు. మేము చేసే ప్రార్థన నీ సన్నిధికి చేరాలి నాయన, నీ దగ్గరకు చేరాలి. వెంటనే మాకు సమాధానం కావాలి, వెంటనే సమాధానం కావాలి, వెంటనే జరగాలి. ఏమాత్రం కూడా ఆలస్యం కావద్దు నాయన. ప్రతి కార్యమును మీరు జరిగించండి. ఒకవేళ మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ప్రభువా అయ్యా ఒకవేళ ఏదైనా అనారోగ్యానికి గురవుతున్నాయేమో, వాటిని వెంటనే మీరు సరిచేయండి. డాక్టర్ల దగ్గరికి పోయే అవసరత కూడా మాకు రావద్దు నాయన. నువ్వు పరమ వైద్యుడువు. మాకు అవసరమైనటువంటి సమయంలో వెంటనే మీరు చికిత్స చేయమని ప్రార్థిస్తున్నాను. వెంటనే మాకు కావాల్సినటువంటి మెడిసిన్ ప్రభువా నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహింపచేయండి. మేము అడుగుచుండగా తండ్రి, మా శరీరంలో ఒక మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి, ఏ అవయవం కూడా నాయన నశించిపోవటానికి వీల్లేదు. ప్రతి అవయవం సరిగా పని చేయాలి తండ్రి. ఎస్ లార్డ్. ఏ కష్టము ఏ బాధలు కూడా తండ్రి మా దగ్గరికి రాకుండా, అయ్యా నీ ప్రేమతోటి నీ శాంతి సమాధానంతో నాయన మీరు మమ్మల్ని నింపండి. మా కుటుంబంలో నీ శాంతిని స్థాపించండి. మా కుటుంబంలో నీ సమాధానమును స్థాపించండి. మా కుటుంబంలో ఉన్నటువంటి కలతలు తొలగించండి. మా కుటుంబంలో గలిబిలి చేస్తున్న అపవాదిని దూరపరచండి నాయన. ప్రతి మాంత్రికపు బంధకాలన్నీ కూడా యేసు నామములో తెగిపోవాలి తండ్రి. ఎస్, విడుదల దయచేయండి, విడుదల దయచేయి నాయన, విడుదల దయచేయి తండ్రి. నీ కార్యములను జరిగించు, నీ అద్భుతాలను జరిగించు, నీ మహిమ కార్యములను జరిగించు. అపవాదిని మా నుంచి దూరపరచు నాయన. మాకు రాబోయే ప్రతి శోధన మేలుగా మీరు మార్చండి, మేలుగా మార్చండి, మేలుగా మార్చండి. మాతో మాట్లాడండి తండ్రి. నీ యొక్క శక్తిని మేము అనుభవించాలి. గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేస్తా అన్నావు దేవుడా. రహస్యములను తెలియచేస్తా అన్నావు తండ్రి. మీరు మాతో రహస్యములు తెలియచేయి నాయన. గూఢమైన సంగతులు మాకు తెలియచేయండి. తెలుసుకునేటటువంటి కృప దయచేయండి. అడ్డుపరుస్తున్న అపవాదిని దూరపరుచు నాయన. ప్రతి శోధన నుంచి విడిపించండి తండ్రి. అయ్యా, రహస్యమైనటువంటి దాగి ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ధనమును నేను మీకు ఇచ్చేదను అన్నావు తండ్రి. ఎస్ లార్డ్. మాకేం కావాలో మీకు తెలుసు. మా జీవితాల్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించండి, పేదరికాన్ని తొలగించండి. అధికమైనటువంటి కృప వెంబడి కృప, మహిమ నుంచి అధిక మహిమలోకి ప్రభువా మమ్మల్ని నడిపించండి. మేము ప్రార్థించుచుండగా నీ కార్యములు జరగాలి. అనేకమైనటువంటి వరాల చేత నింపండి, వాడుకోండి తండ్రి. అభిషేకించండి. బలమైనటువంటి అభిషేకము అనుగ్రహించు నాయన. ఎస్ లార్డ్. నీ కృప దయచేయండి తండ్రి. మాతో మాట్లాడండి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారో, ఎంతమంది అయితే పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారో, అయ్యా నువ్వు తేరి చూస్తున్నటువంటి దేవుడు. మనుషుల మెప్పు కొరకు కాదు కానీ నీ కొరకు జీవించేటటువంటి మనసు అనుగ్రహించండి. మనుషులు చూస్తున్నారని ఏదో చేయటం కాదు కానీ మీరున్నారన్నటువంటి నమ్మకంతో చేసేటటువంటి మనస్సాక్షిని, హృదయాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. ఎస్ లార్డ్. నీ కృప మాకు దయచేయండి తండ్రి. నీ కృపలో మమ్మల్ని నడిపించండి. ఈరోజు తండ్రి నీ సన్నిధిలో గడపటానికి ఒక గొప్ప భాగ్యాన్ని, గొప్ప తండ్రి అవకాశాన్ని ఇక్కడ మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఈ స్థలంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు తండ్రి. నిన్ను జ్ఞాపకం చేసుకొని నీతో మాట్లాడటానికి, మా యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధను నీకు తెలియచేయటానికి, మాలో ఉన్నటువంటి ఆశను నీతో చెప్పుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా.
ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చండి తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ పని కొరకు ఒక సాధనంగా నన్ను వాడుకో నాయన. నీ పని కొరకు ఒక మంచి పనిముట్టుగా ఉపయోగపడే విధంగా వాడుకో నాయన. ఒక పనికిరానటువంటి పాత్రగా ఈ లోకంలో మేము ఉండొద్దు నాయన. ఒక పనికిరానటువంటి ఉపయోగపడినటువంటి విధంగా మేము ఉండొద్దు నాయన. మా జీవితాలు ఉండొద్దు తండ్రి. నీకు ఉపయోగపడే విధంగా ఉండటం కృప దయచేయి. ఎస్, మా ద్వారా ఎక్కువ ఉపయోగం ఉండటం కృప దయచేయి నాయన. ఎక్కువ నీ పనులు చేయాలి. మాకున్నటువంటి తక్కువ సమయంలో మేము ఎక్కువగా నీ కొరకు త్యాగం చేసేటటువంటి మనసును అనుగ్రహించండి. ఎక్కువగా నీ కొరకు పని చేసేటటువంటి శక్తిని అనుగ్రహించండి. అలు పెరగినటువంటి విశ్వాస పోరాటములో తండ్రి ఎన్నో ఉపద్రవాలు మాకు ఎదురవుతుండగా నాయన, వాటన్నిటిని దాటుకొని నాయన జయించగలిగినటువంటి ప్రార్థనా శక్తిని అనుగ్రహించండి. ఎస్ లార్డ్, మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయ్యా. ఉపవాసం ఉండేటటువంటి శక్తిని అనుగ్రహించు. నీతో మాట్లాడేటటువంటి శక్తిని అనుగ్రహించు. ఆ కృప మాకు అనుగ్రహించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈరోజు నీకున్న ప్రతి బిడ్డ చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.